అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా అదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కిటికీ సందు నుంచి పడే లేత సూర్యకిరణాన్ని వేడి తగిలి మొహం మీద ఉన్న దుప్పటి తీసి చూసేసరికి బాగా తెల్లారింది. రాత్రి అంతా జరిగాక కూడా నిద్ర పట్టేసిందంటే గొప్ప విషయమే అనుకుంటూ మంచం నుంచి లేచి పళ్ళు తోముకుందామని నీళ్ళ కూలం దగ్గరికి వెళ్ళాను. పళ్ళు తోముకుంటూ చూసరికి రాఘవ ఇంటి ముందు టెంట్ వేసింది. బంధువుల రోదనలు మిన్నంటాయి. అంతలా రాఘవయ్య కోసం ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు? కొడుకులు ఎప్పుడూ నేను పట్టించుకోలేదని నిన్న ఊర్లో ఎవరో అనుకుంటుంటే వినబడింది. పాపం రాఘవయ్య తన అంత్యక్రియలకై ఖర్చు కూడా ముందే డబ్బు దాచుంచాడట. ఆ ముసలిని బతుకున్నప్పుడు కొడుకులు కోడళ్ళు ఎంత కష్టపెట్టారో ఇప్పుడు అలా నిర్ణయం తీసుకున్నాడు అని త్వరగా మొహం కడుక్కొని నీళ్లు తాగుతూ అమ్మని అడిగాను. అమ్మా, నువ్వు వెళ్ళి చూసిచ్చావా? రాఘవయ్యకి పాడి కడుతున్నట్టున్నారు. చప్పుడు వినిపిస్తుంది. అసలు ఏం జరిగిందో ఏమైనా తెలిసిందా? నిన్న రాత్రి అలా జరగడం చూసి నాకెలాగో అనిపించి అక్కడ ఉండకుండా వచ్చాను. అన్నం కూడా తినాలనిపించలేదు. పడుకుంటే నిద్ర రాలేదు. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టేసింది. ఊరంతా ఏమనుకుంటున్నారు? అసలు రాఘవయ్య ఎందుకిలా చేశాడట అని మా అమ్మని అడిగితే, ఏముందిరా రవి, ఇవాళ రేపు మనం ఎన్ని చూడట్లేదు, ఎన్ని జరగట్లేదు. పాపం రాఘవయ్య కూడా అదే జరిగింది. కొడుకులు కోడలు పెట్టే కష్టాల పల్లెకే ఇన్నేం తీసుకున్నాడట. అసలు ఆయనకి కొడుకులు కూతుళ్ళు ఎంతమంది అని అమ్మడి నాకు అమ్మ రాఘవయ్య గురించి చెప్పడం మొదలుపెట్టింది. రాఘవయ్య వాళ్ళ నాన్నది మన పక్కూరే లక్ష్మీపురం. అన్నదమ్ముల ఆస్తి పంచుకోగా రాఘవయ్య వాళ్ళ నాన్నకి ఓ 4 ఎకరాలు వచ్చింది. ఉన్న పనిలో వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపేవాళ్ళు. వాళ్ళ నాన్నకి రాఘవయ్య ఒక్కడే కొడుకు కావడంతో రాఘవయ్య తండ్రి చనిపోతూ ఆస్తిని రాఘవయ్యకి ఇచ్చాడు. తండ్రి చనిపోయిన నాటికే రాఘవయ్యకు పెళ్ళయి 5 పిల్లలు పుట్టారు. 4 కొడుకులు, ఒక్కతే కూతురు. రాఘవయ్య భార్య పిల్లల్ని చూసుకుంటూ పొలం పనిలో భర్తకి సహాయంగా ఉండేది. రాఘవయ్య తండ్రిచ్చిన 4 ఎకరాల పొలాన్ని 8 ఎకరాలు చేశాడు. కష్టపడి చేసిన వ్యవసాయం బాగా కలిసొచ్చింది. పిల్లలను బాగా చదివించి పెళ్లి చేసి వాళ్ళని ఓ ఇంటి వాళ్ళని చేశాడు. ఎవరికి వారు భార్య పిల్లలతో స్థిరపడ్డారు. 5 సంవత్సరాల క్రితం భార్య చనిపోతే కొడుకులందరూ ఆస్తి పంచాన్ని పంచాయతీ పెట్టారు. ఊరు పెద్ద మనుషుల్ని ఆస్తి పిల్లలకు కాక ఇంకెవరికి ఇస్తావంటే వాళ్ళు తప్ప నా బలం బలగం ఎవరున్నారు అని 4 కొడుకులకు తలా 2 ఎకరాల పొలం పంచాడు. కూతురికి బాగా కట్నమిచ్చి పెళ్లి చేశావని ఆస్తిలో వాటా అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఊరు పెద్దలంతా భార్య చనిపోయి ఒక్కడివే ఊర్లో ఉండి ఏం చేస్తావు? కొడుకుల దగ్గర తలా ఒక నెల ఉండమని సలహా ఇస్తే కాలు రెక్కల రోజులు ఊళ్ళోనే ఉంటాను, ఇప్పుడే వాళ్ళ మీద ఆధారపడడం ఎందుకని ఊళ్ళోనే ఉండిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక రాఘవయ్యకు బూతులకి చేత కాకుండా అయింది. రాఘవయ్య పరిశీలిస్తున్న ఊరి పెద్దలు కొడుకులను పిలిపించి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పగా ముందుగా పెద్ద కొడుకు తీసుకెళ్లాడు. నెల తిరిగేసరికి 2వ కొడుకు, ఇంకో నెల 3వ కొడుకు, ఇలా 4 నెలలు 4 కొడుకుల దగ్గర 4 నెలలు ఉన్నాడు. మొదట్లో అంతా బాగానే చూసుకున్నా తండ్రి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. నా దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చిందంటే నా దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చింది. ఇలా ఒకటేమిటి, ఏ కొడుకింటికెళ్ళా అబ్బా ఈ నెల ఎప్పుడైపోతుందో, ఈ ముసలుడు త్వరగా పోతే బాగుండని కోడళ్ళ వేధింపులు. సరైన తిండి లేదు, బట్టలు పిండేవా లేరు. 80 సంవత్సరాల రాఘవయ్యకు కనీసం తన వయసు కూడా విలువ ఇవ్వకుండా నానా కష్టాలు పెట్టడం మొదలుపెట్టారు. ఇలా 2 సంవత్సరాలు అవమానాలను భరించిన రాఘవయ్య కొడుకు కోడలు తిరిగి విసుగు చెంది నిన్న చీకటి పడ్డాక ఇంట్లో ఎవరూ లేని చూసి మన ఇంటి పక్కనే ఉన్న తన చిన్న కొడుకింట్లో ఉరి పెట్టుకున్నాడు. పోతూ పోతూ తన అంత్యక్రియలకే ఖర్చులు కొడుకులు పెట్టడం ఇష్టం లేక
ఇన్ని రోజులు దాచుకున్న డబ్బులు కొడుకులకు రాసిన ఓ లేఖ ఒక సంచిలో పెట్టి తన మంచం పైన దిండు కింద పెట్టాడట. కొడుకులకు రాసిన ఉత్తరంలో, కొడుకులారా, మీరంతా పుట్టినప్పుడు నాకు 4 కొడుకులని, నాకేం తక్కువని సంబరపడ్డాను. మీ కాళ్ళకి మట్టంటకుండా నా భుజాల మీద మోస్తూ మిమ్మల్ని పెంచిన, నా రెక్కల కష్టంతో నా రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి మిమ్మల్ని చదివించి ఓ ఇంటి వాళ్ళని చేసిన, నా కడుపు కొట్టుకొని సంపాదించిన ఆస్తిని మీకే పంచిచ్చినాను. మీ అమ్మ పోయి ఒంటరైన నాకు 4 మెతుకులు పెట్టడానికి లెక్కలు వేసుకున్న మిమ్మల్ని చూసి నరకం అంటే ఏంటో చూసిన. క్యాలెండర్ చూసుకుంటూ ఏ నెల ఏ కొడుకు దగ్గరికి వెళ్ళాలా అని ఎదురు చూస్తూ నేనింకా బ్రతకలేను. మీరంతా చేసినా మీ మీద నాకే కోపం లేదు. నేను ఎక్కడున్నా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నాకు తిండి పెట్టడానికి లెక్కలేసుకున్న మీకు రేపు మీ కొడుకులు ఇలా చేయొద్దని కోరుకుంటున్నాను. నా అంత్యక్రియలకు కూడా రేపు మీరు లెక్కలేసుకోదని దాచిపెట్టే డబ్బులను ఈ ఉత్తరంతో పాటు పెడుతున్నాను అని కొడుకులకు ఉత్తరం రాసి పెట్టాడట అని చెప్పిందమ్మా. నిన్న సాయంత్రం రాఘవి చిన్న కొడుకు ఇంటి ముందు ఊరి జనమంతా గుమిగూడి ఉండడం చూసి ఏమైందో ఏమోనని నేను అమ్మ అక్కడికి వెళ్ళాం. అక్కడి వాళ్ళంతా ముసలితనంలో రాఘవేకి ఏం కష్టం వచ్చిందో ఏమో ఉరి వేసుకున్నాడట అని అంతా ఏడుస్తుంటే అక్కడ పరిస్థితిని చూసి తట్టుకోలేక అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇంటికొచ్చి పడుకున్న నాకు ఎప్పుడు తెల్లవారుజామునో కన్నంటుకుంది. ఆ మన్నాడు అసలు కారణం ఏమిటి అని అడిగితే అమ్మ జరిగిందంతా చెప్పింది. విషయం తెలుసుకుని నాకు చాలా బాధేసింది. ఇలాంటి కొడుకులను ప్రతి తండ్రి పరిస్థితి ఇదేనా? వీళ్ళింకా మారరా? రేపు వీళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి వీళ్ళకి ఇదే గతి పట్టిస్తే కానీ తండ్రి పట్ట బాధ అర్థం కాదేమో అనుకుని రాఘవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మీరు మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.